మానసిక స్థితి దెబ్బతింటున్నట్టు కనబడతా ఉంది. ఒక మాటకు ఇంకో మాటకు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నాడు. భాష విషయంలో ఒక హద్దుపద్దు లేకుండా పోయింది. ప్రస్తావించిన విషయాల పట్ల సోయి లేకుంటుంది, సందర్భం లేకుండా ఉంటుంది. ఉపయోగిస్తున్న భాష పరమ దరిద్రంగా ఉంటుంది. ఇక అబద్ధాలకు సంబంధించి అయితే అబద్ధాలే సిగ్గుపడతాయి అనుకుంటే సిగ్గే సిగ్గుపడేటట్టుంది రేవంత్ రెడ్డిని చూసి. ఎన్నిసార్లు సిగ్గుపడాలి నువ్వు మాట్లాడే మాటలకు అని చెప్పి గంత అధ్వానంగా తయారైంది. సరే మా వాళ్ళు చాలా సందర్భాలు ఉపయోగించినారు, నీది నోరా మోరీనా ఇంకోట అని. ఏ పదాలు కూడా సరిపోయేటట్లేదు ముఖ్యమంత్రి భాషకి. కేసీఆర్ చేసిన పనులు ఏవి ఉపయోగం కాబట్ట నవ్వుకుంటారు ప్రజలన్న సోయి కూడా ఉండాలి కనీసం. వెంట ఉన్న వాళ్ళే అసహించుకుంటున్నారు, ఇటు పక్కన అటు పక్కన కూర్చున్న వాళ్ళే. ఇది మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు? కమాండ్ కంట్రోలు ఉపయోగం లేదు కేసీఆర్ మా మీద నిఘా పెట్టడానికి. మరి పెడుతున్నావు ఇప్పుడు నిఘా? ఇప్పుడు నువ్వు నిఘా పెట్టడానికి ఆడ కూర్చుంటున్నావు అంట రోజు 18 గంటలు. కేవలం ఆ పనే చేస్తున్నావు అన్నట్ట. ప్రతిపక్ష నాయకుల పైన నిఘా పెట్టే పనే చేస్తున్నావు ఆడ కూర్చొని. కేసీఆర్ మహా అయితే ఒక్కసారి ఇనాగ్రేషన్ పోయిండు, ఆ తర్వాత ఒకసారి పోయిండేమంతే. అక్కడ చేయాల్సింది పని పోలీసులు. కేసీఆర్ చేయించాల్సిన పని చేయించండి కాబట్టి అక్కడి నుంచి హైదరాబాద్ పూర్తి కంట్రోల్లో ఉంది ఆనాడు శాంతి భద్రతల విషయంలో. ఇవాళ నువ్వు చేయకూడని పనులు చేస్తున్నట్టు వాడు కూర్చొని, అందుకని శాంతి భద్రతలు కంట్రోల్ తప్పుతూనే 50% పై క్రైమ్ పెరిగింది. ఏ వ్యవస్థను ఆ వ్యవస్థ తిరిగి పనిచేయనిస్తే ఇబ్బంది ఉండదు. నీ మూర్ఖత్వం వల్ల, నీ అజ్ఞానం వల్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయి. ఇంకా ఏం మాట, మూర్ఖపు మాట. 2 సంవత్సరాలు అయింది మీ చేతికి వచ్చి ప్రగతి భవన్. ఏంది ప్రగతి భవన్ బాత్రూమ్ దేం కట్టిండు? బుల్లెట్ ప్రూఫ్. సిగ్గు అనిపించదా మాట్లాడడానికి అట్లాంటి మాటలు? చూపించాలి కదా, తీసుకుపోయి రిపోర్టర్లను తీసుకుపోయి మేము చేసినాం అప్పుడు ఆరోపణ, ఇగో మేము చూపించండి, మేము చూపిస్తున్నాం, పట్టండి ఆధారాలు. ఇప్పుడు మరో కమిషన్ వేసి ఎంక్వైరీ చేయరా దాని మీద కూడా? ప్రగతి భవన్ పైన ఒక కమిషన్, ఇదేంటిది కమాండ్ కంట్రోల్ సెంటర్ పైన ఒక కమిషను వేసి చేయరా విచారణ? సెక్రటేరియట్ ఉపయోగం లేని భవనాలట. నిజమే, నీ దృష్టిలో ప్రజలకు ఉపయోగపడే ఏది కూడా ఉపయోగపడి కావు నీ దృష్టిలో. కేసీఆర్ పెట్టిన కేసీఆర్ కిట్ కావచ్చు, కేసీఆర్ పెట్టిన రైతు బంధు కావచ్చు, కేసీఆర్ ఇచ్చిన గొర్రెల పెంపకందారులకు ఇచ్చిన గొర్రెలు కావచ్చు, చేపల పెంపకందారులకు ఇచ్చిన చేపలు కావచ్చు, ఇవన్నీ కూడా నీ దృష్టిలో నిరుపయోగమైన పథకాలు. ప్రజలకు ఇచ్చిన 24 గంటల కరెంటు కావచ్చు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ఇచ్చిన మంచినీళ్ళు కావచ్చు. నిజమే, ఇవన్నీ నీ దృష్టిలో నిరుపయోగమైనవి. ఎందుకంటే ఇంట్లో దేంట్లో కమిషన్ రాదు కదా. నీకు కమిషన్ వచ్చే పనులు చేస్తేనే ఉపయోగపడేవి. ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడేవి, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేవి. అందుకనే నీకెందుకు అవి నచ్చుతలేవు. హైదరాబాద్ డెవలప్మెంట్ మీద పెడదామా చర్చ? నువ్వు చర్చ పెట్టినా పెట్టకపోయినా జూబ్లీహిల్స్ ప్రజలు దానిపైన ఓటైపోతున్నారు రేపు. అది నీకు భయం అవుతుంది. జూబ్లీహిల్స్ ప్రజలు ఏ ఇంటికి పోయినా ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం, ఈ వయసు ఆ వయసు అనే ఏ తేడా లేకుండా అందరికందరూ ఏకగ్రీవంగా కేసీఆరే కావాలి, మళ్ళీ కేసీఆరే రావాలి. ఈ 2 సంవత్సరాల నుంచి ఒక పైసా పని మేము చూడలేదు. ఈ 2 సంవత్సరాలుగా ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, మా కొరకు పనిచేస్తుందని మేము చూడలేదు. చూసిన కొద్దిమంది ఉన్నారు. ఎవరు అంటే నువ్వు నీ చేత కూలగొట్టబడ్డ ఇండ్ల బాధితులు.
ఈ హైడ్రా చేత కూలగొట్టబడ్డ ఇండ్ల బాధితులు కొద్దిమంది ఆ ప్రాంతంలో తలదాచుకుంటున్నారు. ఆ పక్కన సున్నం చెరువు నుంచి కావచ్చు, ఇంకొక నుంచి వచ్చిన వాళ్ళు, పేదలు ఉండే ప్రాంతం అదే కాబట్టి వాళ్ళు కనబడుతున్నారు. ఈ ప్రభుత్వం ఏమైనా పని చేసింది అంటే ఆ చేసింది అని చెప్పేటోళ్ళు గాలు కనబడుతున్నారు. ఇంకొకటి పోలీస్ బాధితులు కనబడుతున్నారు. అడ్డగోలుగా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో కేసులు పెడుతూ చట్టాన్ని చేతిలోకి తీసుకొని నీ కాంగ్రెస్ కార్యకర్తలలాగా పనిచేస్తున్న కొద్దిమంది పోలీస్ అధికారుల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వీళ్ళిద్దరే కనబడుతున్నారు. ఈ ప్రభుత్వం ఏమైనా పనిచేసింది అని చెప్పే మా వర్గాలు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఏ ఇంటికి పోయినా సార్ కేసీఆర్ ఉండగా మా ఇంట్లో కరెంటు బిల్లు 500 వచ్చింది, ఇప్పుడు 2,500 వచ్చింది అని చెప్తున్నాడు ఒక ఆయన. సార్ కేసీఆర్ ఉండగా మనుషులకు బిల్లు లేకుండే మాకు ఇప్పుడు మనుషుల బిల్లులు 12,000, 15,000, 20,000 పంపుతున్నారు అని చెప్తున్నారు. ఇవి గై ఉపయోగపడే పనులాగా కనబడుతున్నాయి. ఇంకా దరిద్రంగా తను చేసింది చెప్పుకోవడానికి లేక కేటీఆర్ ఏదైతే ఛాలెంజ్ చేస్తుండో అభివృద్ధి మీద పదం మాట్లాడదామని మా చంద్రబాబు నాయుడు చేసిండు, మా రాజశేఖర రెడ్డి చేసిండు. సిగ్గు అనిపించదా? నువ్వు పెత్తనం తీసుకొని నేను మునగానే వచ్చినాక నాయన చేసింది తాత చేసింది చెప్పుకొని తిరుగుతావా? పైగా నిజమైన వాళ్ళ మొదటి నుంచి అందులో పుట్టి పెరిగినోడా అంటే నోటికొచ్చిన బూతులు. ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరు తిట్టిన తిట్లు రాజశేఖర రెడ్డిని సోనియమ్మని తిట్టింది అయినా. సోనియమ్మ నాడు బలిదేవత కనపడ్డది, రాజశేఖర రెడ్డి రాక్షసులాగా దుర్మార్గుడిలాగా కనపడ్డాడు ఈయనకు. ఇప్పుడు మరొకసారి దేవుడు అయిపోయాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు చేసిన పనులకు ఈయనే వరుసడేట. అసలు పోలిక పొంతనేమన్నా ఉందా మాట్లాడితే? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నువ్వు ప్రస్తావించాల్సిన అంశాలు ఏంటివి? ఈ బస్తీకి పోతే ఆడేమైనా సమస్యలు ఉంటే నేను గుర్తించిన ముఖ్యమంత్రిగా నా దృష్టికి వచ్చినాయి, ఇది ఏదైనా పరిష్కారం చేస్తా చెప్పాలి. ఇంకా పెద్ద అబద్ధం. సికింద్రాబాద్ ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు. సికింద్రాబాద్లో నేను 4,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన 4 రూపాయలు ఇవ్వాలి ఇప్పటివరకు. ఎన్నికల పేరు కాంచి సికింద్రాబాద్లో 4 రూపాయలు ఇవ్వాలి ఇప్పటివరకు కంటోన్మెంట్లో. అక్కడ వాళ్ళు మాట్లాడుకోరు, అక్కడ వాళ్ళు చెడు చెప్తూనే ఉన్నారు. అన్ని అబద్ధం మాటలు, ఈ నమ్మకుంది అని పోరంబొక్కు మాటలు నమ్మకుంది అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఒకరికి ఒకటి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. హైదరాబాద్లో 5 రూపాయలు పెట్టి డెవలప్ చేసినావా? ఇంకా ఆదాయం అభివృద్ధి చేసినాం మేము నవ్వుకుంటారు చూసేవాళ్ళు. కేసీఆర్ 60,000 కోట్ల ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్రానికి అక్కడి నుంచి తీసుకొస్తే 2.5 లక్షల వరకు తీసుకొస్తే నీ మూర్ఖత్వం వల్ల, నీ అజ్ఞానం వల్ల, నీ ధనాశ వల్ల రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన 30,000 కోట్ల ఆదాయం తగ్గింది ఇప్పటివరకు. కేసీఆర్ పెంచుకుంటూ పోతే నువ్వు నాశనం చేసుకుంటూ వస్తున్నావు, తుంచుకుంటూ వస్తున్నావు. నిలబడతావా ఛాలెంజ్కి? పోదామా ప్రగతి భవన్కు? చూపిస్తావా అందులో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్? ఎందుకు నీకు అందులో కూర్చోడానికి భయమై బట్టి విక్రమార్కం పంపినవా? అందులో వెనుక దవ్వుకున్న డోర్ రాకపోతే ఊపిరాడకుండా పోవాలని 100 రూమ్లు నేర్చినావు. చూపించాలి కదా ప్రజలకు తెల్లారిపోయి, మేము ఉన్న రోజు నీకు అవకాశం లేదు, లోపల రాలేదు, వాళ్ళు తీసుకుపోయి చూపించాలి కదా. మెట్రో మేము వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వెంటబడి
రోజుకోసారి సమీక్ష చేసి పూర్తి చేసి మేము ప్రారంభం చేసినాం. 70% పని మేము వచ్చి పూర్తి చేసినాం. అది ఎవరు ప్రారంభించినా, ఏ ప్రభుత్వం ప్రారంభించినా ప్రజలకు ఉపయోగపడే పథకాలు కొనసాగాలి కాబట్టి, అది అవసరమైంది కాబట్టి హైదరాబాద్కు దాని విస్తరణకు కూడా అనేకమైన చర్యలు తీసుకున్నాం. నువ్వు వచ్చి నీ మూర్ఖత్వం వల్ల నిజంగా ఏ ప్రాంతాలు అవసరం ఉందో ఆ ప్రాంతంలో చేయకుండా హైదరాబాద్ ఇమేజ్ నాశనం చేస్తున్నావు. కనీసం ట్రాఫిక్ కంట్రోల్ చేయడం చేత కావట్లే మీకు. పోల్చుకుంటున్నారు ప్రజలు, అప్పుడేముండే ఇప్పుడు ఎట్లా ఉంది అని. ఇప్పటికీ కాలేజీ పిల్లల్ని 100 మంది 180 మంది స్కూల్ పిల్లల్ని తిన్నావు. 800 మంది రైతులు చంపినావు. నీ చేతగాని పరిపాలన వల్ల, నీ అసమర్థత వల్ల. కళాశాల యాజమాన్యాలను ఇబ్బంది పెట్టి, పిల్లల్ని ఇబ్బంది పెట్టి 5 రోజులు వాళ్ళ పాఠాలు పోగొట్టి లక్షలాది కుటుంబాలకి తిండి లేకుండా చేసినావు. ఆ ప్రైవేట్ కాలేజీలలో పనిచేస్తున్న వాళ్ళకి, ఉద్యోగస్తులకి. నేను భయపెట్టించి నడుపుతా. ఏం భయపెట్టిస్తావు? ఎంతకాలం భయపెట్టిస్తావు? ఒక్క మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఎందుకో భయం మొదలైంది. రేవంత్ రెడ్డి మాటలలో తడబాటు కనపడుతుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత తనకేదో ఉపద్రవం వస్తున్నట్టుంది, తన పదవికి దానికి ఎసరు వస్తున్నట్టుంది. ఆ గందరగోళం నుంచెల్లి ఇటువంటి భాష ఉపయోగిస్తున్నాడు. సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు. నిజమే, ఓటమి ఖాయమైంది, ఒప్పుకున్నావు. రెఫరెండం కాదు అని దాంట్లో తేలిపోయింది. అంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు. దానివల్ల ఇంకా తప్పులు ఎక్కువ చేస్తున్నావు తప్ప నేర్చుకునే ప్రయత్నం చేస్తలేవు. ఈ మూర్ఖ భాష, ఈ అజ్ఞాన మాటలు, ఈ బూత్ మాటలు బంద్ చేస్తే మంచిది రేవంత్ రెడ్డి. ఎప్పటికీ అదే పదవులు ఉంటా, ఎప్పటికీ నాకు చుట్టూ పోలీసులతో ఉంటా అని అనుకో. ప్రజలు అసహ్యించుకునే దశ వచ్చింది. నీ భాషకు, నీ పని విధానానికి. ఎంత ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తలేదు మాకు. మేము తలదించుకోవాల్సి వస్తుంది, మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది. మమ్మల్ని అడుగుతున్నారు ఎవరిని ఎదురైన వాళ్ళు, ఏం భాష మేము ముఖ్యమంత్రిది, ఏం మాట్లాడుతున్నాడు అంటే మేము తలదించుకుంటున్నాం అని చెప్పి నీ స్వయంగా నీ మంత్రులు, నీ ఎంపీలు, నీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. నువ్వు వేస్తున్న దానికి నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా, నువ్వు పోలీసులు వాడినా, నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఏం చేసినా జూబ్లీ హిల్స్లో నువ్వు గెలవడం సాధ్యం కాదు. అది స్పష్టం తేలిపోయింది. రేవంత్ రెడ్డి, నువ్వు ఫ్రస్ట్రేషన్లో పోయి ఇంకా ఇట్లా నేను ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతా అనుకుంటే నేను చరిత్ర క్షమించదు. వీటన్నిటి కూడా నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. చేసిన ప్రతి తప్పుకు, మాట్లాడిన ప్రతి మాటకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పటికైనా భాష మార్చుకొని మాట్లాడితే మంచిది. కేటీఆర్కు సమాధానం చెప్పలేక, కేటీఆర్ పోతేనేమో బ్రహ్మాండంగా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఎటు చూసినా యువకుల కేరింతలు కనబడుతున్నాయి. నువ్వు పోతే స్పందన లేదన్న ఏడుపు కనబడుతుంది. నిజమే, ఉండదు. నువ్వు పరిపాలనలో ఉన్నావు కాబట్టి సహజంగానే ఉండదు నీకు. పైగా ఆయనతో చేసే పని ఏం లేదు కాబట్టి, నీ వల్ల ఉపయోగం పొందిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అక్కడ రావడం లేదు నువ్వు పోతే. దానికి తప్పు నీదైంది కానీ అవతలది కాదు. తప్పు నీది, కేటీఆర్ది కాదు. నీకు జనం రాకపోవడానికి, నీకు జనం సపోర్ట్లు కొట్టకపోవడానికి కారణం కేటీఆర్ కాదు, నువ్వే. నువ్వే నువ్వు ఆ ఫ్రస్ట్రేషన్లో
ఈ రకంగా మాట్లాడి ఆ పదవి గౌరవాన్ని తీయకు, తెలంగాణ గౌరవాన్ని తీయకు. ఇప్పటికే పోయింది గుజరాత్, బీహార్ పోతే ఎలగొట్టే పరిస్థితి తెచ్చుకుంటువి నోటితోని. నేను నిలగొట్టి పొంగులేటిని పిలిపించుకోండి. అర్థం కావట్లేదా ఇంకా నీకు? ఆ సామెత ఉండే, అదేంది, వచ్చిరాని భాష మాట్లాడి వాళ్ళ తవల కొట్టుకుంటాడు అని. వచ్చిరాది మాట్లాడితే ఇప్పుడు అవతల వాళ్ళు తిట్టబట్టి వచ్చిన భాషలో తెలిసిన భాషలోనే మాట్లాడుతామాయి. ఎందుకు అహంకారం? ఎందుకు? నీ అజ్ఞానానికి అధికారం తోడయ్యేవరికి అహంకారం పెరిగిపోయింది. దాంట్లో నుంచి వస్తున్నాయి ఇవన్నీ. కాబట్టి మంజయ్ కేటీఆర్తో పోల్చుకోవడం మంజయ్, దాంతో నీ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది కొంచెం. పదవులతో రాదు ఎప్పుడు కూడా మనుషులకి. గొప్పతనం, గౌరవం, పేరు, మంచి పేరు పదవులతో రాదు. చేసే పనులతో వస్తుంది, ప్రవర్తనతో వస్తుంది, మాట్లాడే మాటతో వస్తుంది. అవి నేర్చుకో కావాలంటే కేటీఆర్ నుంచి, కేసీఆర్ నుంచి. అందుకంటే మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి భాష మార్చుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి మేము